ఒకసారి కృష్ణుడు గోపికలతో నది ఒడ్డున కూర్చుని ఉండగా ఒక గోపిక ఇలా అడిగింది, కృష్ణ, గోపికలందరూ నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు కదా, కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ రాధనే ఎందుకు ప్రేమిస్తావు అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఒక చిన్న రాయిని తీసి ఆమెకిచ్చాడు. ఈ రాయిని పగలగొట్టి దీని లోపల ఏమైనా నీరు ఉందేమో చూడు అని అడిగాడు. కృష్ణ, ఇది రాయి కదా, దీని లోపల నీరు ఎలా ఉంటుంది అని అడిగింది. నిజమే, ఈ రాయి ఎప్పటినుంచో నీటిలోనే ఉంది, కానీ ఒక్క చుక్క నీటిని కూడా పీల్చుకోలేదు. అలాగే మీరు నా దగ్గరే ఉన్నా మీలో ఇంకా కోరికలు ఉన్నాయి, అందుకే నా దైవత్వాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు అని చెప్పాడు. వెంటనే కృష్ణుడు ఒక పటిక బెల్లం ముక్కను తీసి నీటిలో వేశాడు. ఇప్పుడు దాన్ని బయటకు తీయగలవా అని గోపికను అడిగాడు. అది నీటిలో కరిగిపోయింది కదా కృష్ణ. అవును, పంచదార నీటిలో ఎలా కరిగిపోయిందో రాధ మనసు కూడా నా దైవత్వంలో అలాగే కరిగిపోయింది. మేమిద్దరం ఒక్కటే, అందుకే రాధ అంటే నాకు అంత ప్రేమ అని చెప్పాడు.